అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. గణపతి నవరాత్రుల్లో మా శివాలయంలో ఆ గణపయ్యకు జరిగిన పూజలు కొన్ని క్లిప్పులు షూట్ చేశానండి. గణపయ్యకు మేము ఆరాధన చేసిన విధానాన్ని కాలనీ వాసులు, ఆడపడుచులు, అన్నయ్యలు కుటుంబ సమేతంగా వచ్చి పూజలో భాగమై ఆ గణపయ్య ఆశీస్సులు పొందారండి. వీడియోను చివరి వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్లు పెడతారని భావిస్తూ వీడియోలోకి వెళ్దామా? మరి చక్కగా గణపయ్యను దీపాలతో అలంకరించి దీపాలతోనే ఆ గణపయ్యను తయారు చేసి అలాగే మరి గణపయ్యను అలంకరిస్తే ఎలా? ఆ తండ్రి శివయ్యను కూడా అమ్మవారిని కూడా ఓంకారం చక్కగా వేసుకొని గణపయ్యను, శివయ్యను, శివ పరివారాన్ని దీపాల కాంతులతో వీక్షిస్తూ చాలా మురిసిపోయామండి. పగలంతా పనులకు, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఉంటారు. అందరూ గణపతి నవరాత్రుల మహోత్సవంలో పాల్గొనేలా సాయంత్రం 7-7:30 ప్రాంతంలో పూజ ప్రారంభమై 9-9:30 వరకు అవుతూ ఉండేదండి. గణపయ్య దగ్గరకు వచ్చిన భక్తులంతా ఎలాంటి ఆడంబరాలకు పోకుండా భక్తి శ్రద్ధలతో ఆ గణపయ్య పూజ చేసుకున్నామండి. చక్కగా భజన పాటలు పాడుకుంటూ శివాలయం అంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయిందండి. అయితే ఈ సంవత్సరం యూత్ చక్కగా పిల్లలు గణపయ్య సేవలో పాల్గొన్నారండి. ప్రతి సంవత్సరము 5 రోజులే గణపయ్యను ఆ తర్వాత నిమజ్జనం చేసేవాళ్ళము. ఈ సంవత్సరం పిల్లలు ఎంత శ్రద్ధతో గణపయ్య ఆలన పాలన 9 రోజులు చూసుకున్నారండి. గణపయ్య సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కేవలం ఆ గణేష విగ్రహం చూసినంత మాత్రానే ఆ గణపయ్య ఆశీస్సులు కలుగుతాయని మన నమ్మకం. ఇక దీపాల మహోత్సవం అయిపోయాక అందరము ఆ గణపయ్యకు మంగళ నీరాజనాలు సమర్పించామండి. చక్కగా మంగళహారతులతో గణపతికి మంగళ నీరాజనం ఆడపడుచులమంతా ఇచ్చామండి. ఇక ఆ సమయంలో ఆ ప్రదేశం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ సందర్భంగా మీకు నాకు జరిగిన ఓ అనుభవం చెప్పాలనిపిస్తుందండి. అది వినాయక చవితి రోజు జరిగింది. ప్రతి సంవత్సరము ఆ గణపయ్య ఒక్కొక్క అనుభవం చూపిస్తూనే ఉంటాడు. నేనున్నాను, నమ్మిన వాళ్ళకు నమ్మినంత అంటూ తెలుపుతూనే ఉంటాడండి. 3 సంవత్సరాల క్రితం ఏంటంటే వినాయక చవితి రోజు ఉదయం వేళ గణపతి పూజ చేయకూడదని, సాయంకాలం మాత్రమే చేయాలని పంతులు గారు చెప్పడంతో నేనైతే ఆ రోజంతా గణపయ్యను ధ్యానిస్తూ సమయం చాలా ఉండడంతో మోదకాలు, ఉండ్రాళ్ళు, పాయసం ఇంకా చక్కని పిండి వంటలు ఆ గణపయ్యకు నైవేద్యం తయారు చేసుకున్నానండి. ఇక గణపయ్య పూజ సాయంత్రం వేళ చేసుకున్నాను. ఇది 2025 సంవత్సరంలో జరిగిన విషయం అండి. చాలా చక్కగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంతో సంతోషంగా తృప్తిగా మా కుటుంబంతో నేను గణపయ్య పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక సాయంత్రం 7:30 ప్రాంతంలో గణపయ్య శివాలయంలో పూజ చూడాలని హడావుడిగా బయలుదేరానండి. మా వారు, పిల్లలు బయటకు వెళ్లారు. పూజ అయిపోయింది. నైవేద్యం స్వామికి సమర్పించి మేము కూడా నైవేద్యం తిన్నామండి. అక్షంతలు కూడా వేసుకున్నాము. ఇక నల్లపూసల గొలుసు మెడలో వేసుకుంటున్నానండి. ఆ బాక్స్ లో చెవి కమ్మలు కూడా ఉన్నాయి. అయితే దేవాలయంలో పూజ ముగిసిపోతుంది అన్న హడావుడిలో గొలుసు మెడలో వేసుకున్నాను. వేసుకునేటప్పుడు ఏదో తగిలింది చేతికి. ఇలా చేతితో ఏంటో పూలు ఇట్లా పడ్డాయేమో అనుకొని ఇలా చేతితో విదిలించుకున్నాను. ఇక కిందికి దిగి మా అపార్ట్మెంట్ లో గణపయ్య కూడా దండం పెట్టుకొని ఆ తర్వాత నా స్కూటీ వేసుకొని శివాలయానికి గణపయ్యను చూడ్డానికి వెళ్ళానండి. స్వామి దర్శనం చేసుకున్నాను. ఇంటికొచ్చాను. ఆ తర్వాత 15 రోజులకు మళ్ళీ ఒకసారి నల్లపూసల గొలుసుతో పాటు కమ్మలు కూడా తీద్దామని చూశానండి. ఒక కమ్మ లేదు. 15 రోజుల తర్వాత గమనించాను. అప్పుడు అర్థమైంది ఏంటంటే చెవి కమ్మ వినాయక చవితి రోజు నా చేతికి తగిలింది. నేను హడావుడిలో తలలో పువ్వు పడిందేమో అన్నట్లుగా చేతితో ఇలా అనుకుంటూ మెట్లు దిగి వెళ్లిపోయాను. కమ్మ ఎక్కడ పడిపోయిందో, ఎందుకంటే స్కూటీ మీద వెళ్ళాను. రోడ్డు మీద పడిందా, శివాలయంలో పడిందా, అపార్ట్మెంట్ లో పడిందా నాకేమీ అర్థం కాలేదు. బట్ కమ్మ పోయిన విషయం మాత్రం నాకు అర్థమైందండి. ఇక ఆ రోజు నుండి గణపయ్య, నేనేమైనా పూజలో లోపం చేశానా, తప్పు జరిగిందా తండ్రి, చాలా టైం దొరికిందని ఆ రోజంతా నీ ధ్యానంలోనే ఉన్నానయ్యా. ప్రతిసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువ సమయాన్ని మీతో కేటాయించాను అంటూ చెవికమ్మ పోయిందని గుర్తుకు వచ్చిన ప్రతిసారి అనుకునేదాన్ని. గణపయ్య గణపయ్య అని ఏది జరిగినా నీదయనే తండ్రి అనుకుంటూ ఉండేదాన్ని. 6 నెలలు అయిపోయిందండి. 6 నెలల తర్వాత మా పక్కన
రుక్మిణి అక్క నా మంగళసూత్రం చైన్ చూసి మోడల్ బాగుందిరా అని అంది. అప్పుడు చెప్పానండి, నా బంగారు చెవికమ్మ పోయిందక్క వినాయక చవితి రోజు. కానీ ఆ విషయము ఓ 15 రోజులకు నాకు అర్థమైంది. ఎందుకంటే నల్లపూసల గొలుసు కమ్మలు ఒకటే బాక్స్ లో వేసుకునేదానక్క. నల్లపూసలకు కమ్మ తట్టుకొని ఉందేమో నేను చూసుకోలేక అలాగే వెళ్ళానక్క ఆలయానికి. ఆ కమ్మ ఎక్కడ పోయిందో మొత్తానికి వినాయక చవితి రోజు బంగారు కమ్మ పోయింది. ఊరికే గుర్తుకొచ్చినప్పుడల్లా అనుకుంటున్నానక్క, గణపయ్య ఏం తప్పు జరిగిందయ్యా అంటూ ఆ విషయాన్నంతా రుక్మిణి అక్కకు చెప్పేశానండి. పిచ్చిదానా, వినాయక చవితి రోజు మన అపార్ట్మెంట్ లో చెవికమ్మ, దిమ్మె, గుండితో సహా పిల్లలకు దొరికిందమ్మా. ఈ విషయము వాట్సాప్ గ్రూప్ లో పెట్టారమ్మా, నీకు తెలియదా అని అంది. అయితే ఆ గ్రూప్ లో నేను లేనండి, అందుకే నాకు తెలియదు. అయితే అది ఆడవాళ్ళకు ఒక గ్రూప్, మగవాళ్ళకు ఒక గ్రూప్ ఉంది. మగవాళ్ళ గ్రూప్ లో పెట్టారండి. ఆ విషయం నాకు తెలియక చెవికమ్మ ఎవరిదో తెలియదు, చెవికమ్మ ఎవరిదో రాగలరు అని ఆ గ్రూప్ లో పెట్టారటండి. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను శివాలయానికి వెళ్ళాను. అది స్కూటీ మీద, రోడ్డు మీద పడిందా, ఆలయంలో పడిందా, అపార్ట్మెంట్ లో చెప్తే వాళ్ళేమైనా అనుకుంటారో ఏమో అని భయం వేసింది. అపార్ట్మెంట్కి వచ్చి కొన్ని నెలలే అయ్యింది, అందుకే చెప్పలేకపోయాను. అందువల్ల మా అపార్ట్మెంట్ లో ఎవ్వరితో నేను చెప్పలేదండి. అలాగే మా ఇంట్లో కూడా చెప్పలేదు. ఇంకా రుక్మిణి అక్క ఇలా కమ్మ దొరికిందని చెప్పగానే నేను ఆ కమ్మ మీనమ్మ దగ్గర ఉందంటే నేను మీనమ్మ దగ్గరికి వెళ్లి అడిగాను. అక్క కొన్ని పరీక్షలు పెట్టిందండి నాకు. అంటే 2-3 ప్రశ్నలు వేసింది. కమ్మ దిమ్మకు వెండిదా బంగారుదా అని అడిగింది. అప్పుడు నేను వెండి దిమ్మ అని చెప్పాను. మరి ఇన్ని రోజులు తెలియదా అని అడిగింది. వాట్సాప్ గ్రూప్ లో నేను లేనక్క, అందుకే తెలియదని చెప్పాను. ఇంకొకమ్మ తీసుకురా అంది. అయితే ఇంకొకమ్మ అసలు గోల్డ్ ఎక్స్చేంజ్ లో వేద్దామనుకున్నా, కానీ వేయలేదు, ఎందుకో తెలియదు. అయినా ఆ టైంలో ఆ కమ్మ నా వద్ద లేదు. అక్కకు చెప్పా, ఇలా అత్యవసర పరిస్థితుల్లో కొంత గోల్డ్ బ్యాంక్ లో పెట్టానక్క, దాంతో ఈ కమ్మ కూడా పెట్టాను అని చెప్పాను. ఆ కమ్మ తెచ్చాకే చూసి మీ దగ్గర ఉన్న ఈ కమ్మ ఇవ్వండి అక్క అన్నాను. అయితే ఆ కమ్మ పెట్టుకుని పూజలకు వెళ్లిన ఫొటోస్ ఉండే. ఆ ఫొటోస్ ని నేను ధరించిన కమ్మలనైతే చూపించాను. అక్క ఇక ఏమాత్రం సందేహించకుండా నా కమ్మ నాకు ఇచ్చిందండి. ఇదండి గణపయ్యతో నా అనుభవం. ఆ కమ్మలు నేను స్కూల్కు వెళ్లి చీటీ వేసుకుని మరీ చెవి కమ్మలు చేయించుకున్నానండి. అందుకే అంటారు పెద్దలు, చేసిన కష్టం ఎప్పుడు వృధా పోదు అని. కష్టపడ్డ సొమ్ము కదా ఎప్పటికీ దుర్వినియోగం కాదండి. పెద్దలు చెప్పిన కొన్ని మాటలు నగ్న సత్యాలని తెలుస్తూ ఉంటాయి ఇలాంటి అనుభవాల ద్వారా. పిచ్చిదానా, ఇంట్లో చేసిన పూజ చాలక నా దర్శనం కోసం హడావుడిగా ఆలయానికి వచ్చే క్రమంలో ఒంటి మీద ఏం జరుగుతుందో, మెడకు చేతికి తగిలింది ఏంటో కూడా చూసుకోకుండా హడావుడిగా ఆలయానికి వచ్చి నా దర్శనం చేసుకునడానికి వచ్చావు. ఆ హడావుడిలో కమ్మ పోగొట్టుకున్నావు అనుకున్నాడో ఏమో ఆ గణపయ్య. 6 నెలల తర్వాత నాకు పరీక్ష పెట్టి మరీ నా చెవికమ్మ నా దగ్గరికి ఆ గణపయ్య చేర్చాడండి. ఇదండి 2022లో జరిగిన నా అనుభవం. గణపయ్య నా చెవికమ్మ నాకు నా దగ్గరకు చేర్చాడండి. ఓం గం గణపతియే నమః. ఇక నా కుటుంబంలో మా పాపకి జరిగిన అనుభవం కూడా మీతో షేర్ చేయాలనిపిస్తుందండి. ఆ స్వామి దయ మనపై ఎంత ఉంటుందో నా అనుభవాలు విన్నాక ఒక్కరికైనా అర్థమైతే ఈ వీడియో చూసి స్వామిని ఒక్కరు కొలిచిన నా జన్మ ధన్యమేనండి. ఇక 2024లో జరిగిన సంఘటన చెప్తానండి. మా అమ్మాయి యుఎస్ వెళ్లాలనుకుంది. వీసా కోసం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళిందండి. అప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళిందంటే, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి వస్తాను మమ్మీ అని సంతోషంగా నాతో చెప్పి ఇంటర్వ్యూలో పాస్ అవుతాను అనే సంతోషంలో ఎలాంటి సందేహం లేకుండా వెళ్ళిందండి. ఇంకా టైం అండి, ఇంటర్వ్యూ చేసే మేడం 10 మంది పిల్లలకి 7-8 మందిని రిజెక్ట్ చేస్తూ వచ్చిందట. వాళ్ళలో మా అమ్మాయి ఉందండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగిందట ఆ మేడము. ఆన్సర్స్ చక్కగా చెప్పినా యు ఆర్ రిజెక్టెడ్ అని నవ్వుతూ చెప్పి పంపించిందటండి. ఇక మా అమ్మాయి షాక్ లో ఉండిపోయింది. ఇంటికి వచ్చాక బాగా ఏడ్చేసింది. 1 నెల రోజులు చాలా బాధపడింది. మళ్ళీ వీసా స్లాట్ కోసం నైట్ అంతా నిద్రపోయేది కాదు, స్లాట్ బుక్ చేసుకోవాలని. ఇంకా రిజెక్షన్స్ అయిన వాళ్ళకి స్లాట్ బుక్ అవ్వడం కూడా చాలా కష్టమైనటండి. ఇక ఏడుపే ఏడుపు మా పాప.
ఇక శివయ్య, ఏమైనా చెయ్యి, నేను నిద్రలేక నా తల దిమ్మెక్కిపోయిందయ్యా, నా బాధ అంతా, నా భారం అంతా నీ మీదే వేస్తున్నాను, అమ్మా నేను పడుకుంటానమ్మా అని నైట్ 10:30కి గుడ్ నైట్ చెప్పి గదిలోనికి వెళ్లిపోయింది మా పాప. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే మళ్లీ బయటికి వచ్చి వీసా స్లాట్ బుక్ అయిందమ్మా అంటూ సంతోషపడింది. అయితే వీసా రిజెక్ట్ అయిన అదే వారంలో మా అపార్ట్మెంట్ లో స్వాతి అనే అమ్మాయి సాయిబాబా పూజ చేసి 5 వారాల తర్వాత ఉద్యాపన చేసి చివరి గురువారము ప్రసాదం తీసుకొని వచ్చిందండి. ఇక అదే గురువారం మా అమ్మాయి సాయిబాబా పూజ స్టార్ట్ చేసిందండి. 5వ వారం లోపే మా అమ్మాయికి వీసా వచ్చేసింది. ఆ సాయిబాబా దయ. మా అమ్మాయి ఫ్లైట్ లోనే ఉందండి యుఎస్ కి వెళ్తూ. ఆ టైంలోనే నేను బాబా ప్రసాదం అందరికీ పంచిపెట్టి నా అనుభవాన్ని, నాకు జరిగిన సాయిబాబా లీలను అందరికీ తెలియజేశానండి. ఇక అసలు విషయం ఏంటంటే, వీసా స్లాట్ బుక్ అయ్యాక 5 రోజులలోనే వీసా వెరిఫికేషన్ ఢిల్లీకి, 5 రోజుల తర్వాత వీసా ఇంటర్వ్యూ ముంబైకి ఏరియాస్ వేశారండి. ఇలా వారం రోజుల్లోనే ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ ఎప్పుడంటే సంకష్టహర చతుర్థి మంగళవారం రోజు ముంబైలో జరిగిందండి. 2024 జూన్లో జరిగింది ఈ విషయం. మేము ముంబైకి మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి పక్కనే ట్రైన్ దిగామండి. ఇక ట్రైన్ దిగగానే సిద్ధి వినాయక టెంపుల్ కి ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టి, తండ్రి నా బిడ్డకు వచ్చిన ఈ సంకటాన్ని తొలగించయ్యా, మేము మళ్ళీ సంతోషంగా మంచి కబురుతో నా బిడ్డకు వీసా వచ్చిందని సంతోషంతో వచ్చి మీ దర్శనం చేసుకోవాలి తండ్రి అంటూ సిద్ధి వినాయక ఆలయ ప్రాంగణంలో ఆ తండ్రికి మనసారా వేడుకొని ఇంటర్వ్యూకి 10 గంటలకు వెళ్ళామండి. 11 గంటల వరకు ఇంటర్వ్యూ అయిపోయింది. నా కూతురుకు వీసా వచ్చేసింది. తిరిగి సిద్ధి వినాయక టెంపుల్ కి ఎంతో సంతోషంగా వెళ్లి, చాలా లైన్ ఉండే అండి. ఎందుకంటే మంగళవారము సంకష్టహర చతుర్థి. అక్కడ రంగరంగ వైభవంగా మనకి విజయవాడలో దేవీ నవరాత్రుల సమయంలో దుర్గమ్మ టెంపుల్లో ఎంత మంది ఉంటారండి, అంత పెద్ద లైన్ ఉంది. మరి అయినా సరే ఎంతో సంతోషంగా లైన్ లో నిలబడ్డామండి. లైన్ లో వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చేసాము. మొదట జరిగిన వీసా ఇంటర్వ్యూ ఎంత చక్కగా ఆన్సర్స్ చెప్పినా రిజెక్ట్ అయ్యింది. అయితే స్వామి దయ వలన వీసా ఇదిగో అన్నట్టు సెకండ్ ఇంటర్వ్యూలో వీసా చేసిన అతను ఇలా మా పాప వెళ్ళగానే నవ్వుకుంటూ 1-2 క్వశ్చన్స్ అడిగి అలా వీసా యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇచ్చేశాడటండి. ఇది జరిగింది. ఇక్కడ స్వామిని నమ్మిన వాళ్ళు చెడిపోయిన దాఖలాలే లేవండి. అందుకే నా అనుభవాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇలా జరిగిన అనుభవాలను తెలుసుకుంటే మనము కష్టాలలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? ఆ గణపయ్యను వేడుకోవాలండి. సమస్య లేదు, ఎలాంటి సమస్యకైనా స్వామి పరిష్కారం చూపుతాడంతే. అంత గట్టి నమ్మకం అండి. స్వామి దయ ఉంటే మనము కష్టాల నుండి ఎలా బయటపడాలో మనకు ఆలోచనలు, ఆ పరిష్కారాలు మనకే వచ్చేలా ఆ స్వామి చేస్తాడండి. ఓం గం గణపతియే నమః. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు మనకు దైవంతో జరిగే అనుభవాలు తెలుస్తూనే ఉంటాయండి. మనం దైవానికి ఎంత సమీపంలో ఉంటే ఆ దైవం అంతే దగ్గరికి మనల్ని తీసుకుంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదండి. ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో కొల్లలు అండి. కానీ నాకు జరిగిన 2 అనుభవాలు మాత్రం మీతో షేర్ చేసుకున్నాను. ఆ స్వామి దయ వల్ల సంకష్టహర చతుర్థి రోజు మంగళవారం 2025 భాద్రపద మాసంలో ఈసారి బుధవారం వచ్చిందండి. భాద్రపద మాసంలో వినాయక చవితి పర్వదిన వేడుకలు ముగిశాక వచ్చిన సంకష్టహర చతుర్థి ఆరాధన ఎంతో ఆనందంగా, గణపతి ఆరాధన చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందండి. ఈ వీడియో వింటున్న వారికి, చూసిన వారికి, వీడియో షేర్ చేసిన నాకు, నా కుటుంబానికి, ఈ జగత్తులో ఉన్న ప్రాణికోటికి సదా ఆయురారోగ్యాలు కలగాలని, ఎంతో శాంతులతో ఉండాలని స్వామిని కోరుకుంటూ వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మీకు కూడా గణపయ్యతో ఉన్న అనుభవాలను, మీ అమూల్యమైన సలహాలను, అనుభవాలను కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
హలో అన్ని మీ పంపిస్తా వీడియో తీస్తున్నా అన్ని వెళ్ళే తీసుకో ఆనంద్ తీసుకో. ఇంటికి తీసుకో. ఆనంద్ స్లోగా పోనింది, నేను చెప్తాను నీకు, వెంటనే ఆగుదు. నేను అక్కడ కమాండ్ కన్నా బిఫోర్ నేను వెళ్తాను అక్కడికి, నేను వీడియో తీసుకోవాలి, ఒకటి తీస్తా. కమాండ్ దాకా వెళ్ళొచ్చు, స్లోగా వెళ్ళి. Yeah.